హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. బాబుకు ఎందుకు ఓటేశామని ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని ఆరోపించారు. కర్నూలులో వైఎస్ఆర్సీపీ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో కలిసి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు సతీష్ రెడ్డి. దాదాపు కొండంత హామీలన్నీ ఇచ్చి గోరంతా కూడా చేయలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చెప్పిన ప్రతి తేదీకి ఆ క్యాలెండర్ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా బటన్ నొక్కి అన్ని వర్గాలకు కూడా అందజేయడం జరిగింది. ఆ రోజు మీకంతా కూడా తెలుసు, మనకు చాలా కష్టకాలం కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. ఆ 2 సంవత్సరాల్లో కూడా ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఏ తేదీకి ఏది ఇస్తా అన్నాడో అవన్నీ కూడా అంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ 2 సంవత్సరాల్లో కూడా అమలు చేస్తున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు పేపరు, ఇక్కడటువంటి ఆంధ్రజ్యోతి, TV5, ABN ఆంధ్రజ్యోతి, రకరకాల ఛానల్ వీళ్ళంతా కూడా హస్తగతం చేసుకుని విష ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేశారు, అనేక నిందలు మోపారు. ప్రజలను నమ్మించగలిగినారు వాళ్ళు చేసినటువంటి అబద్ధాలతో. కానీ ఈ రోజు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పేటువంటి అబద్ధాలు కాకుండా అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. వాలంటీర్లకు అందరికి కూడా 5,000 రూపాయలు మీకు ఎట్లా సరిపోతుందయ్యా? 5,000 కాదు 10,000 ఇస్తా అని చెప్పినాడు. ఏమన్నా ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ₹1 డబ్బన్నా ఈరోజు ఈ వాలంటీర్లకు డబ్బులు ఇస్తున్నాడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు? లేదు. వచ్చినప్పటి నుంచి ఈ సంపద సృష్టించే కార్యక్రమం మొదలు పెట్టాడు. మీ అందరి విద్యుత్ బిల్లులు పెంచాడా లేదన్నా ఒకసారి మీరు ఆలోచన చేయండి. విపరీతంగా కరెంట్ బిల్లులు పెంచినాడు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈరోజు బాధపడతా ఉంటారు, ఏంటగా కరెంటు బిల్లు పెంచినారని చెప్పి.